we had to learn a lot. The three topics which we are going to deal today are medical things only. And before we go to the topic, I just want to tell you one thing. అంటే మనం నేర్చుకునే ప్రతి టాపిక్ మెడికల్ టెర్మినాలజీని మనం స్ట్రెంగ్తన్ చేసుకునే దానికి నేర్చుకుంటున్నాం. మనకి అంటే మెడికల్ టెర్మినాలజీ ఏంటి, లేకపోతే ఇంగ్లీష్లో మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా టైప్ చేయాలనే కాన్సెప్ట్ మీద కాబట్టి సో ద మెయిన్ థింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఇస్ టెర్మినాలజీ. సో ఈ టెర్మినాలజీ నేర్చుకోవడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ డిసీజెస్ లేకపోతే వేరియస్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవన్నీ తెలుసుకుంటా ఉంటే దెన్ వీ కెన్ ఎన్హాన్స్ ద కంటెంట్ అనమాట. సో నౌ లెట్ us go through the first thing, gastroenterology. సో వీ నో వాట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మీన్స్. అంటే స్టమక్ కి సంబంధించిన టాపిక్స్, అంటే స్టమక్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఎవరిని కన్సల్ట్ చేస్తామంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని. సో ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చేస్తారంటే హీ విల్ డీల్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ రిలేటెడ్ టు గ్యాస్ట్రోఎంట్రాలజీ, అంటే స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. సో వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ స్టమక్? డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుందంటే ఇంజెషన్, అంటే ఫుడ్ తీసుకునేది కొంతమంది ప్రాబ్లం వస్తుంది. సెక్రీషన్, ద మీనింగ్ ఆఫ్ సెక్రీషన్ ఐ థింక్. సో మనం చూ చేసినప్పుడు ద రిలీజ్ ఆఫ్ ద వాటర్ ఆర్ ద యాసిడ్ అండ్ ఆల్ దీస్ ఎంజైమ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెక్రీషన్. అండ్ మిక్సింగ్ అండ్ ప్రపల్షన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ డిఫికేషన్. సో ఇవన్నీ మనకి డైజెషన్ లో ప్రాసెస్ కింద వస్తుంది. And some common diseases in gastrointestinal are loss of appetite, అంటే మనకి ఆకలి ఉండదు చాలా మందికి. అండ్ swollen belly, stomach will be swollen. Nausea and vomiting, అంటే nausea అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుగా ఉంటుంది, దట్ ఫీలింగ్ విల్ బి దేర్. అండ్ దెన్ హార్ట్ బర్న్. హార్ట్ బర్న్ అంటే గుండెల్లో మంటలాగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఎసిడిటీ వల్ల, గ్యాస్ వల్ల కూడా గుండెల్లో మంటలాగా ఉంటుంది. అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి చాలా సివియర్గా ఉంటుంది. ఇండైజెషన్, అజీర్తి అంటారు కదా, తెలుసు. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ ఇన్ తెలుగు, వీ విల్ ట్రై టు ఇంటరాక్ట్ మోర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లెస్ ఇన్ తెలుగు. సో లాస్ ఆఫ్ యాపిటైట్ అని, స్వోలెన్ బెల్లీ అని, నాజియా అండ్ వామిటింగ్ అని, హార్ట్ బర్న్ అని, అబ్డామినల్ పెయిన్ అని, ఇండైజెషన్ అని, ఇలాంటి కామన్ డిజీజెస్ వస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ డిజీజెస్ విచ్ అక్కర్ ఇన్ ఇంటెస్టైన్స్ ఆర్ విచ్ అక్కర్ ఇన్ డైజెషన్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఎవరైనా, అంటే ఏ పేషెంట్ అయినా డాక్టర్ దగ్గరికి 3 రీజన్స్ వల్ల కన్సల్ట్ చేస్తాడు. ఎయిదర్ ఫర్ ప్రివెన్షన్, అంటే డిజీజ్ రాకుండా ఉండేదానికి, ఆర్ ఫర్ ట్రీట్మెంట్ వచ్చేదానికి. సో డాక్టర్ ఏం చేస్తాడంటే ప్రివెన్షన్ కి సజెస్ట్ చేస్తాడు, ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలి అంటే డయాగ్నోస్ చేస్తాడు. అంటే టు డయాగ్నోస్ హీల్ బి యూజింగ్ సమ్ టూల్స్ అనమాట, ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని, లేకపోతే బ్లడ్ టెస్ట్ అని, రకరకాల టూల్స్ యూజ్ చేస్తుంటారు, ఎక్విప్మెంట్స్ కానీ సిస్టమ్స్ కానీ. సో లెట్ us learn some common diseases which are there in gastroenterology. Peptic ulcer. సో దేర్ విల్ బి అ స్మాల్ హోల్ ఆర్ ఎ సోర్, అంటే సోర్ అంటే మనకి నోట్లో కురుపులు వచ్చినట్టు, అంటే వేడికి గుల్లలు వస్తుంటాయి కదా, అలాంటివి వస్తుంది మన స్టమక్ లో. ఎందుకు రావట్లేదు? హలో, కెన్ యూ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద మ్యూట్ హూఎవర్ ఇస్ ఓవర్ దేర్. సో దేర్ విల్ బి అన్ అల్సర్ ఆర్ సోర్ ఇన్ ద స్టమక్ అనమాట, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర, దాని ఈసోఫేగస్ దగ్గర మనకి అల్సర్ లాంటిది వస్తుంది. అల్సర్ అంటే వేడికి నోట్లో వచ్చే కురుపుల్ని కూడా అల్సర్ అంటారు. అండ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, సి ఇన్ షార్ట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఐబిఎస్. ఆ వర్డ్ లోనే మనకి మీనింగ్ ఉంది, ఇరిటబుల్ అంటే ఇట్ కాజెస్ ఇరిటేషన్ అనమాట. సో మనకి బవల్స్ వెళ్ళేటప్పుడు, అంటే మనం మోషన్కి వెళ్ళేటప్పుడు, డిఫికేషన్ చేసేటప్పుడు, అంటే మనకి మోషన్ ఫ్రీగా రాదు, చాలా ఇరిటేషన్ అలా ఉంటుంది అనమాట. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. నా ఐ థింక్ ఆల్ ఆఫ్ యు నో గాల్ స్టోన్స్ అంటే కొన్ని రాళ్ళు ఉన్నాయి, మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే కడుపులో రాళ్ళు ఉన్నాయి, అది ఇది అని అంటుంటారు. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద బైల్ సాల్ట్స్ విచ్ గెట్ అక్యూములేటెడ్ ఓవర్ దేర్. అంటే ఇవన్నీ అక్కడ ఒక లంప్ లాగా, గడ్డలాగా ఫామ్ అవ్వడం వల్ల ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. హెపటైటిస్, అండ్ మనకి చూస్తుంటారు చాలా సార్లు వెన్ ఎవర్ వీ గో టు ద హాస్పిటల్, సేమ్ హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్. సో ద లివర్ విల్ బి డామేజ్డ్ బై ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సెల్స్ విల్ బి స్వోలెన్. అంటే మనకి సెల్స్ వచ్చి నంబర్ ఆఫ్ సెల్స్ మేక్ ఎ టిష్యూ
నెంబర్ ఆఫ్ టిష్యూస్ మేక్ ఎన్ ఆర్గన్, నెంబర్ ఆఫ్ ఆర్గన్స్ మేక్ ఎ బాడీ అని చెప్పాను. సో ప్రతి దగ్గర మనకి సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు దే బికమ్ స్వోలెన్, అంటే స్వెల్లింగ్ వచ్చినట్టు వాసినట్టు ఉంటాయి అనమాట. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో వీ షుడ్ నో వన్ థింగ్, క్యాన్సర్ అనేది మన బాడీలో ప్రతి పార్ట్కి వస్తుంది. దెర్ ఇస్ నో exemption అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ మే బి ఎఫెక్టెడ్ బై క్యాన్సర్. సో వీ హ్యావ్ టు టేక్ మచ్ కేర్. సో pancreatic cancer develops when a cell in the pancreas acquires damage to its DNA. సో pancreatic cancer అనేది ఎప్పుడు వస్తుందంటే మన డిఎన్ఏకి డ్యామేజ్ అయినప్పుడు, అప్పుడు ఈ సెల్స్ అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతాయి. అంటే మన ఐ మీన్ దే విల్ ఇన్ లిమిటెడ్ నెంబర్. ఎప్పుడైతే ఈ సెల్స్ కౌంట్లెస్ గా గ్రో అవుతూ ఉంటాయో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్స్ పక్కన టిష్యూస్కి వెళ్ళిపోవడం, ఐ మీన్ పక్కన ఆర్గాన్స్కి వెళ్ళిపోవడం వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సెల్స్ అనేది ఎన్యూమరబుల్ గా మల్టిప్లై కాకూడదు. గ్యాస్ట్రైటిస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఇన్ఫ్లమేషన్, అంటే స్వెల్లింగ్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, అండ్ మనకి చాలా అక్యూట్ పెయిన్ ఉంటుంది ఆర్ క్రానిక్ పెయిన్. అక్యూట్ అంటే ఏంటి? జీన్. సో ఐ టోల్ యూ, సడన్ గా మనకి పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్యూట్ అంటారు. క్రానిక్ అంటే స్టెప్ బై స్టెప్ అది ఏమవుతుంది, అగ్రవేట్ అవుతా ఉంటుంది సిచ్యుయేషన్. అండ్ gastrointestinal bleeding, you can see gastrointestinal bleeding, it is in short called as GIT. సో జిఐటి ఫుల్ ఫామ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఇంటెస్టైనల్స్ లో కానీ, అంటే మన మౌత్ దగ్గర నుంచి రెక్టం వరకు, అంటే మనం ఎక్స్క్రీట్ చేసే పార్ట్ వరకు ఎక్కడైనా బ్లీడింగ్ జరిగితే దాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటారు. సో ఈ బ్లీడింగ్ కొన్నిసార్లు మనం మోషన్కి వెళ్ళినప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటది ఎక్సెసివ్ హీట్ వల్ల. సో కొన్నిసార్లు ఈ స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర కానీ లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనకి బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటారు. Intestinal obstruction. So, by the word itself, we can make it out. Intestinal obstruction అంటే మన స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ అబ్స్ట్రిక్ట్ అవుతుంది. అంటే కొన్ని పార్టికల్స్ ఏమవుతుంది అంటే బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫుడ్ పాసేజ్ అంతా అబ్స్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే మనం వెళ్ళాల్సిన ఫుడ్ పార్టికల్స్ అన్ని ఆగిపోతాయి అవి వెళ్ళకుండా. సో దానివల్ల ఏంటంటే వీ గెట్ ఐ మీన్ అన్బేరబుల్ పెయిన్. సో అలాంటప్పుడు మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ చేసినప్పుడు హీ విల్ బి డయాగ్నైజింగ్ అంటే ఏంటి, ఐడెంటిఫై చేస్తారు ఏం ప్రాబ్లం అయింది, సో తనకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం ఎంత వరకు ఉంది, అంటే క్రానిక్ స్టేజ్ లో ఉందా, స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా అని ఐడెంటిఫై రాదు చేస్తారు. సార్ ఇంకా. Esophageal cancer. I told you already, Zain. So this is a type of cancer that begins when the cells change. ఎప్పుడైనా క్యాన్సర్ అంటే మనకి సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అవి ఇన్యూమరబుల్ గా మల్టిప్లై అయిపోతుంది. సేమ్. సో వెన్ దే ఆర్ హార్మ్ఫుల్, సో మన బాడీలో సెల్స్ ఉంటాయి, ఈ సెల్స్ ఎప్పుడైతే మ్యాలిగ్నెంట్ సెల్స్ ఉంటాయో, హార్మ్ఫుల్ సెల్స్ ఉంటాయో అవి చాలా కౌంట్లెస్ గా మల్టిప్లై అయిపోతూ ఉంటది. దట్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. సో మన ఈసోఫిగస్ లో కానీ క్యాన్సర్ వస్తే దాన్ని ఏమంటారంటే ఈసోఫిగస్ క్యాన్సర్ అంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసీజెస్ విచ్ వి కమ్ అక్రాస్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో ఈ డిసీజెస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సిటీ స్కాన్. సో మనం చాలా సార్లు వినుంటాం సిటీ స్కాన్ అని. వాట్ ఈస్ మీన్ బై సిటీ స్కాన్? కంప్యూటెడ్ టోమోగ్రఫీ. సో ఈ సిటీ స్కాన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ని స్కాన్ చేస్తుంది. అంటే ఒక ఒక ఆర్గాన్ ఉందంటే దాన్ని మనం కట్ చేసి ఓపెన్ చేసి చూసేదానికి స్కోప్ ఉండదు. బట్ దిస్ సిటీ స్కాన్ విల్ బి హెల్పింగ్ ది డాక్టర్ టు ఐడెంటిఫై వాట్ డిజీజ్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్గాన్. అంటే మన ఆర్గాన్ లో ఆ పార్ట్ లో, బాడీ పార్ట్ లో ఎంత వరకు డిసీజ్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, లోపలికి ఎంత దీంట్లో అది పెనిట్రేట్ అయింది అని ఐడెంటిఫై చేయడానికి సిటీ స్కాన్ అనేది యూజ్ చేస్తారు. అబ్డామినల్ అల్ట్రాసౌండ్, వీ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ మెనీ టైమ్స్. అంటే ఈ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ అనేవన్నీ ఏ డిపార్ట్మెంట్ కింద వస్తాయి? రేడియాలజీ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అనమాట. సో దిస్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దే విల్ బి టేకింగ్ ఎ పిక్చర్ ఆఫ్ ద ఆర్గన్.
అంటే అబ్డామిన్ అంటే ఏంటి? మన స్టమక్ ని ఒక పిక్చర్ తీసుకొని అండ్ ద రేడియాలజిస్ట్ విల్ బి ఇవాల్యుయేటింగ్ ఇట్. అంటే హీ విల్ బి చెకింగ్ అండ్ దెన్ హీ విల్ బి గివింగ్ ద రిపోర్ట్. కొలనోస్కోపీ. సో విన్నావా అది మనకి నువ్వు? ఆ? ఐ ప్రశ్న అయిపోయింది రిక్వెస్ట్, చెప్పి. ఉం? yeah, I request to keep it in mute. Somebody who is causing little bit of inconvenience or disturbance, please keep it in mute. Yeah, colonoscopy అంటే, so colonoscopy is nothing but it is used to examine the abnormalities in large intestine. అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నప్పుడు, అంటే క్యాన్సర్ ఉందా అని ఐడెంటిఫై చేయడానికి దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డిజీజ్. అలాగే ఎండోస్కోపీ అని కూడా యూజ్ చేస్తారు. సో ఈ స్కోపీ అనే వర్డ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ సెండింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్సైడ్ ద బాడీ. అంటే ఒక పైప్ లాంటిది కానీ, ఒక ట్యూబ్ లాంటిది కానీ మన బాడీలోకి పంపించి, ఆ బాడీ లోపల ట్యూబ్ లాంటి దాంట్లో ఒక కెమెరా ఉంటుంది అనమాట. దట్ కెమెరా విల్ బి టేకింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ థింగ్ అనమాట. సో endoscopy means looking inside the body to find out what are the ailments which are inside. MRI scan. వాట్ ఈస్ మెన్ బై ఎంఆర్ఐ స్కాన్? మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. అంటే మనకి రేడియో వేవ్స్ ఎనర్జీని యూజ్ చేసుకొని మన బాడీలో ఆర్గన్స్ ఎలాగా ఉన్నాయి, వాటిని ఏమన్నా డిఫార్మాలిటీస్ ఉన్నాయా, అవి ఏమన్నా దెబ్బతిని ఉన్నాయా అని ఐడెంటిఫై చేసేదానికి ఎంఆర్ఐ స్కాన్. సో ఈ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేకపోతే ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ, దీస్ ఆర్ ద వేరియస్ వేస్ టు ఐడెంటిఫై ఆర్ డయాగ్నైజ్ ఎ డిజీజ్. సో ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్, దీన్ని షార్ట్ కట్ లో FOBT అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మనకి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుందని. సో అలా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవుతాం? గ్యాస్ట్రాంటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతాం. సో హీ హ్యాస్ టు ఐడెంటిఫై చేసేదానికి తను ఈ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో కొన్నిసార్లు బ్లడ్ అనేది బయటపడుతుంది, కొన్నిసార్లు బ్లడ్ అనేది మోషన్ లోనే ఉంటది అనమాట. సో ఈ టెస్ట్ వల్ల బ్లడ్ కంటెంట్ ఉందా, ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉంది, సో వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ అని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేసే టెస్ట్ ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. సేమ్. సో వై ఇస్ ఇట్ యూస్? సో టు చెక్ వెదర్ ఎనీ డ్యామేజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద లివర్ అనమాట. సేమ్. అండ్ మనకి కొన్నిసార్లు డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు, మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా లేదా అని అసెస్ చేయడానికి. అండ్ అలా అసెస్ చేసిన తర్వాత డాక్టర్ ట్రీట్ చేయడానికి హెల్ప్ చేసేదానికి అనమాట. సో టు ఐడెంటిఫై ద డిజీజ్ ఆర్ టు డయాగ్నైజ్ ద డిజీజ్ అండ్ టు ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ అనమాట. అలాగే స్టూల్ కల్చర్ అని మనం చాలాసార్లు వినుంటాం. అంటే మన మోషన్ టెస్ట్ ఇస్తుంటాం, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్ అని. ఈ మోషన్ టెస్ట్ అనేది మనం దేనికి ఇస్తామంటే, టు లెట్ ద ల్యాబ్ టెక్నీషియన్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఎనీ బ్యాక్టీరియా ఆర్ ఎనీ అదర్ మైక్రో ఆర్గనిజమ్స్ ప్రెసెంట్ ఇన్ దట్. అంటే మన మోషన్ లో ఏదైనా బ్యాక్టీరియా ఉందా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడానికి చేసే టెస్ట్ ఈ స్టూల్ కల్చర్ టెస్ట్. సో ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే అది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ ఉంది, ఎంత మనం డ్రగ్స్ వాడాలి, యాంటీబయాటిక్స్ వాడాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లేకపోతే మనం ఏమన్నా ఇంకా అదర్ బెటర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది ఐడెంటిఫై చేసి దాన్ని డిసైడ్ చేసేదానికి ఇవన్నీ టెస్ట్ యూస్ఫుల్ అనమాట. క్యాప్స్యూల్ ఎండోస్కోపీ, నేను మీకు ఇందాక చెప్పాను ఎండోస్కోపీ అంటే ఏంటి, కొలనోస్కోపీ అంటే ఏంటి. సో ఇలాంటి క్యాప్స్యూల్ ఎండోస్కోపీ ఇన్ ద వర్డ్ ఓన్లీ డిసైడ్ అంటే ఒక క్యాప్స్యూల్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఇన్ దిస్ క్యాప్స్యూల్ దెర్ ఇస్ అ స్మాల్ సైజ్ కెమెరా. సో ఈ కెమెరాని వి స్వాలో ద కెమెరా, అండ్ ఈ కెమెరా ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్స్ లోపలికి వెళ్ళిపోతుంది. దిస్ కెమెరా విల్ బి పాసింగ్ త్రూ ద ఇంటెస్టైన్స్ అండ్ ఇట్ విల్ బి సెండింగ్ ద పిక్చర్స్ అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ పిక్చర్స్ అన్ని వచ్చిన తర్వాత దెన్ ద డాక్టర్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై హౌ మచ్
the intestine is damaged, whether small intestine is damaged, large intestine is damaged, డ్యామేజ్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎంత ఎక్స్టెంట్ వరకు డ్యామేజ్ అయింది అని కక్క బాబు హలో మేడం, అది కోహోస్ట్ ఆప్షన్ పోయినట్టుంది, ఒకసారి చూడరా. सर ये नंबर से लगा लो। Yeah, I'm sorry, there was a slight problem over here. Now I think I'm audible to everyone. Yeah. So let's get back to that. We are talking about gastroenterology. మనం gastroenterologyలో diseases గురించి మాట్లాడుతున్నాం. And ఆ diseases ని ఎలా ఐడెంటిఫై చేయాలి? We had an idea about this. Biopsy means, so the doctor will be taking a small part of the స్కిన్ ఆర్ ద బాడీ, అంటే మన ఒక సెల్స్ ని కలెక్ట్ చేసుకొని, కొన్ని సెల్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని టెస్ట్ కి పంపిస్తారు. ఎందుకంటే ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా, మ్యాలిగ్నెంట్ సెల్స్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి. సో గ్యాస్ట్రెంట్రాలజీ ట్రీట్మెంట్ అనేది త్రూ మెడికేషన్ కావచ్చు, డయటరీ మోడిఫికేషన్స్, అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మన గ్యాస్ట్రెంట్రాలజీ ప్రాబ్లమ్స్ ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. సర్జికల్ ఇంటర్వెన్షన్స్, అంటే కొన్నిసార్లు సర్జరీకి వెళ్తారు. అండ్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్, అంటే మన వే ఆఫ్ లివింగ్ ని మార్చుకోవడం వల్ల కూడా ట్రీట్మెంట్ వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఒకసారి చూడండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, most of the content which we eat should contain the fruits and vegetables, and fiber rich carbohydrates తీసుకోవాలి. ప్రోటీన్స్ we have to take little bit less content, and fatty content చాలా తక్కువ తీసుకోవాలి. అంటే మనం ఏమనుకుంటాం అంటే మటన్లు చికెన్లు ఎక్కువ తింటే స్ట్రెంగ్తీగా ఉంటాం అని అనుకుంటాం, బట్ వీ షుడ్ టేక్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎప్పుడైతే ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో వీ క్యాన్ ప్రివెంట్ ద డిసీజెస్ అండ్ వీ క్యాన్ కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్. So we have to follow some tips for the good health.
You can just have a look at this image, managing the stress, avoid smoking, alcohol drinking, and stay hydrated, water content ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగా. And last thing in this topic is bowel resection. Means a small surgical procedure is done. Ante, so a part of the intestine is removed. Small intestine దగ్గర కానీ large intestine దగ్గర కానీ small part of the intestine is removed, which is damaged అన్నమాట. So bariatric surgery. So this surgery అనగానే ఏంటి, ఆపరేషన్ అన్నమాట. A small surgery is done where the patients will be losing the weight. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటే, ఒబేస్ గానంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక చిన్న సర్జరీ చేసి దాన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి చాలా సార్లు వినుంటాం. ఐ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనార్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్ రిసిపియంట్ కి లివర్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అది కంప్లీట్ లివర్ అయి ఉండొచ్చు, పార్ట్ ఆఫ్ ద లివర్ అయి ఉండొచ్చు. సో ద లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ప్లాంటింగ్ ద లివర్ ఫ్రమ్ ఎ హెల్దీ పర్సన్ టు ఎ డిజీజ్డ్ పర్సన్. సో ఇట్ మే బి పార్ట్ ఆఫ్ ద లివర్ ఆర్ ద కంప్లీట్ లివర్. క్లోనిక్ స్టెంట్ అంటే హార్ట్ దగ్గర స్టెంట్ వేసారు అంటారు. అలాగే మన ఇంటెస్టైన్స్ లో కూడా ఎప్పుడైతే వెన్ ద పాసేజ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్, ఎప్పుడైతే ఆ ఫుడ్ వెళ్ళేదానికి కానీ వేస్ట్ వెళ్ళేదానికి అబ్స్ట్రక్షన్ అయి ఉంటుందో, స్మాల్ స్టెంట్ ఇస్ సెంట్ ఇన్సైడ్. అదేమవుతుందంటే ఇట్ విల్ బి ఎక్స్పాండింగ్ ద ఇంటెస్టైన్ అండ్ అలవింగ్ ఫర్ ఫ్రీ పాసేజ్. The second topic which we are going to learn today is hematology. మనకు ఆల్రెడీ తెలుసు హెమటాలజీ అంటే ఏంటి, ఇట్స్ రిలేటెడ్ టు ద బ్లడ్ అండ్ hematology is related to the blood. So the doctor who is specialized in hematology is called as hematologist. So everyone knows Study of that blood. study of blood. So everyone knows that in our body there is around 5 to 6 liters of blood. So మన overall body weight లో 7 to 8% of the total body weight is occupied by the blood అన్నమాట. So what are the things which are in blood? So in blood we can find plasma, platelets, leukocytes and erythrocytes. సో మనం చాలాసార్లు ప్లేట్లెట్స్ అనే వర్డ్ వినుంటాం. ప్లేట్లెట్స్ తగ్గిపోయింది, ప్లేట్లెట్స్ తగ్గిపోయి వాళ్ళకి డెంగీ ఫీవర్ వచ్చిన తర్వాత దే ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అని. సో బ్లడ్ లో మనకి మెయిన్ గా 4 గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మా, ప్లేట్లెట్స్, ల్యూకోసైట్స్, దే ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఎరిథ్రోసైట్స్, they are called as RBC, red blood cells. Now, so these are the blood types. You can just have a look at the image. Everyone knows what the blood types are there. మీరు ఏ బ్లడ్ గ్రూప్ తెలుసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ ఇఫ్ ఎట్ ఆల్ వీ నో అవర్ బ్లడ్ గ్రూప్, దెన్ దే క్యాన్ proceed ahead with the treatment quickly. So what are the major disorders in the hematology? బ్లడ్ లో వచ్చే మేజర్ డిజార్డర్స్ ఏంటంటే లుకేమియా. అంటే లుకేమియా అంటే ఏంటి, మనకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో దిస్ వైట్ బ్లడ్ సెల్స్ నెంబర్ విల్ బి ఇంక్రీజింగ్ ఇన్ లాట్. సో క్యాన్సర్ ఆఫ్ ద బ్లడ్ అంటారు, దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటారు. మనం కొన్నిసార్లు మూవీస్ లో చూస్తుంటాం, వాళ్ళు బ్లడ్ వామిట్ చేసుకుంటా ఉంటుంటారు. అలాగే బోన్ మ్యారో క్యాన్సర్. బోన్ మ్యారో అంటే బోన్ లోపల మ్యారో ఉంటుంది. ఐ థింక్ యు నో దట్. అంటే మనం చికెన్ అవి తినేటప్పుడు కానీ, సారీ మటన్ తినేటప్పుడు మూలుగా అంటారు, బ్లాక్ మూలుగా ఉంటుంది. దాని ఎముక లోపల మధ్య అంటారు. హలో, మన బోన్ లోపల ఉండే మ్యారోలో క్యాన్సర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బోన్ మ్యారో క్యాన్సర్. సో యూ హ్యావ్ బ్లడ్ క్యాన్సర్ అండ్ యూ గెట్ బోన్ మ్యారో క్యాన్సర్. ఎనీమియా, చాలా ఎనిమిక్ గా ఉంది వాళ్ళ కండిషన్ అంటారు. అంటే ద రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ విల్ బి డిక్రీజింగ్. ఎరిథ్రోసైట్స్ కౌంట్ తగ్గిపోతా ఉంటే ఏమవుతుందంటే మనకి చాలా ఎనిమిక్ ఉంటారు, వీక్ ఉంటారు. నెక్స్ట్ లింఫోమా. So it is a type of blood cancer. And hemophilia, this is also a blood disease. అంటే బ్లడ్ క్లాట్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. మనకి ఎప్పుడైనా చిన్న కట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక 1 minute 2 minutes బ్లడ్ క్లాట్ అయిపోతుంది, అంటే రక్తం గడ్డ కడుతుంది. అలా గడ్డ కట్టకుండా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిజీజ్. అండ్ సో మెనీ టైమ్స్ మనం
when we come across some beggars on the roads or some disabled people on the roads, మనం చూస్తుంటాం thalassemia patients అని, వాళ్ళకి బ్లడ్ డిజార్డర్ డిజీజ్ అనమాట. సో లెట్ us స్టడీ అబౌట్ ఎనీమియా. ఎనీమియా మీన్స్ ఆర్బీసీ కౌంట్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆర్బీసీ తగ్గిపోవడం వల్ల మనకి ఎనిమిక్ గా తయారవుతున్నాం. లుకేమియా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంక్రీజ్ ఇన్ ద డబ్ల్యూబీసీ. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేది చాలా ఇన్యూమరబుల్ గా పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. అండ్ వన్ మోర్ డిజీజ్ ఈస్ సికిల్ సెల్ డిజార్డర్. సో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోతాయి అంటే వెన్ దే స్టార్ట్ బ్రేకింగ్ డౌన్, వెన్ దే డై, దెన్ ఆర్బీసీ వాటి పీరియడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుందో, దెన్ దే విల్ బి జామ్డ్ ఇన్ ద బ్లడ్ ఫ్లో. అంటే అవి అబ్స్ట్రక్ట్ అవుతాయి బ్లడ్ ఫ్లోకి. దాన్ని కూడా బ్లడ్ డిజీజ్ లో మనం కన్సిడర్ చేయొచ్చు. జెనెటిక్ జెనెటిక్ హిమోక్రోమాటాసిస్. సో వాట్ ఈస్ మెన్ బై దిస్? మన బ్లడ్ లో ఉండే ఐరన్ కంటెంట్, దేర్ విల్ బి వేరియేషన్ ఇన్ దిస్ అబ్నార్మల్ అక్యూములేషన్ ఇన్ ఐరన్ కంటెంట్. అబ్నార్మల్ అంటే చాలా ఎక్కువగా, అక్యూములేషన్ అంటే పేరుకుపోతూ ఉంటుంది. ద ఐరన్ కంటెంట్ ఇన్ ద బ్లడ్ లెవెల్స్ విల్ బి ఇంక్రీజింగ్. సో దానివల్ల లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట. కోయాగులేషన్ డిజార్డర్స్. వాట్స్ మన కోయాగులేషన్? బ్లడ్ క్లాటింగ్. సో మనకి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, మనకు ఒక చిన్న ఇంజరీ జరిగినప్పుడు కానీ లేకపోతే కట్ అయినప్పుడు కానీ బ్లడ్ ఆటోమేటిక్గా క్లాట్ అయిపోతూ ఉంటుంది, బ్లీడింగ్ స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఆ రక్త ప్రసర సారీ ఆ బ్లీడింగ్ ఎప్పుడైతే స్టాప్ అవ్వకపోతే దట్ ఈస్ అ హెల్త్ ఇష్యూ, దట్ ఈస్ అ మేజర్ డిజార్డర్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, దీని వన్ మూవీ, ప్రభాస్ మూవీ చక్రం సమ్ మూవీ, Prabhas also had the same disease. You can check it. So this is nothing but hemophilia. And thalassemia already నేను మీకు చెప్పాను. అంటే when the red blood cells లోకి ఆక్సిజన్ కంటెంట్ కానీ వెళ్ళకపోతే then it is a disease అన్నమాట. బ్లడ్ క్యాన్సర్. So whenever we get cancer in the blood, it is nothing but blood cancer. సో ఈ బ్లడ్ క్యాన్సర్ ఏమవుతుంది? వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంటది. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ లో రెండు రకాలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ ఒకటి, బోన్ మ్యారో క్యాన్సర్ ఒకటి. అండ్ హెమరాజిక్ డిజార్డర్. హెమరేజ్ అంటే బ్రెయిన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చింది అంటారు. అంటే మన బ్రెయిన్ లోపల ఉన్న సెల్స్ అన్ని ఎరెప్ట్ అయితే అంటే పగిలిపోతాయి అనమాట, బ్లీడింగ్ అవుతుంటది. కొన్నిసార్లు మనం పేషెంట్స్ తీసుకెళ్ళినప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు ఏం చెప్తారంటే బ్రెయిన్ హెమరేజ్ జరిగింది అంటారు, అంటే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అంటారు. బ్లడ్ క్లాట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగదు. సో దాన్ని హెమరేజ్ అంటారు. నెక్స్ట్ సిబిసి. సో మనకి బ్లడ్ లో వచ్చే డిసీజెస్ కొన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బ్లడ్ లో ఉన్న డిసీజెస్ ని ఎలా డయాగ్నోస్ చేయాలంటే కొన్ని టెస్ట్ కండక్ట్ చేస్తారు, వాటిని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. సిబిసి, బై ద వర్డ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ఐడెంటిఫై. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. అంటే మన బ్లడ్ లో ఉన్న డిజార్డర్స్ కానీ లేకపోతే ఎనిమిక్ కండిషన్ కానీ, ఎనిమిక్ కండిషన్ అంటే దేనికి వస్తుంది? ఆర్బీసీ కంటెంట్ తక్కువైనప్పుడు, రెడ్ బ్లడ్ సెల్స్ కంటెంట్ తక్కువైనప్పుడు. డబ్ల్యూబీసీ కానీ పెరిగిపోతే క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, సో ఆర్బీసీ తక్కువైందా, డబ్ల్యూబీసీ ఎక్కువైందా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ఉంటే ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది అని ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి ద డాక్టర్ విల్ బీ రిఫరింగ్ ఫర్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అన్నమాట, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్. అండ్ బ్లడ్ స్మియర్ టెస్ట్ అంటారు. ఇంకొక టెస్ట్ ఏంటంటే బ్లడ్ స్మియర్ టెస్ట్. సో మన బ్లడ్ సెల్స్ షేప్ కానీ చేంజ్ ఉంటే, దెన్ టు ఐడెంటిఫై ద చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద బ్లడ్ cells, one test is conducted that is called as blood smear test. Bone marrow test. What is meant by bone marrow test? అంటే మన బోన్ లోపల మ్యారోలో ఏమన్నా ఇన్ఫెక్షన్ జరుగుంటే దెన్ దే విల్ బి టేకింగ్ ఎ నీడిల్, ఒక స్పెషల్ నీడిల్ ని తీసుకొని బోన్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ఐ రిపీట్, బోన్ లోపలికి ఒక ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసి ఆ బోన్ లోపల ఉండే మ్యారోని తీసుకొని టెస్ట్ కి పంపిస్తారు. దాన్ని బోన్ మ్యారో టెస్ట్ అంటారు. నెక్స్ట్ జెనెటిక్ టెస్టింగ్. అంటే వర్డ్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు.
మన జీన్స్ లో ఏమన్నా చేంజెస్ కానంటే ఆ జెనెటిక్ టెస్టింగ్ వల్ల దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని రెక్టిఫై చేసేదాన్ని కనుక్కుంటారు. బ్లీడింగ్ టైం, you know that Zain, whenever the vessels are ruptured or whenever the vessels are punctured, అప్పుడు ఏమవుతుందంటే బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ టైం అనేది డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు. అంటే సర్టన్ టైం లోపల కానీ బ్లీడింగ్ స్టాప్ కాకపోతే ఇట్ ఈస్ రియలీ డేంజరస్ అని. ప్లేట్లెట్ ఫంక్షన్ టెస్ట్ అంటే we this test is conducted mainly to identify the count of the platelets. అంటే ప్లేట్లెట్స్ మన బాడీలో ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఆర్ దే ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని ఐడెంటిఫై చేసేదానికి కండక్ట్ చేసే టెస్టే ప్లేట్లెట్ ఫంక్షన్ టెస్ట్. ప్రోథ్రాంబిన్ టైమ్ టెస్ట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పీటీ టెస్ట్. ప్రో టైమ్ టెస్ట్ అంటే హౌ క్విక్లీ ద బ్లడ్ ఇస్ క్లాటింగ్. సో దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ద బ్లడ్ క్లాట్. సో అలాంటివన్నీ ఐడెంటిఫై చేయడానికి కండక్ట్ చేసే టెస్టే ప్రోథ్రాంబిన్ టైమ్ టెస్ట్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సర్జరీ జరిగేటప్పుడు కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుంటారు. అంటే ఒకరి బ్లడ్ ఇంకొకరికి పంపిస్తుంటారు. అలా పంపించేటప్పుడు డైరెక్ట్గా బ్లడ్ని ఇంజెక్ట్ చేశారు. బిఫోర్ సెండింగ్ ద బ్లడ్ టు అనదర్ పర్సన్, బిఫోర్ ట్రాన్స్ఫ్యూజింగ్ ద బ్లడ్, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగకముందు ఆ బ్లడ్లో ఏమేమి ఉన్నాయి అంటే ఒకే రకమైన బ్లడ్ గ్రూపా కాదా, లేకపోతే బ్లడ్లో ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా, అన్నీ చెక్ చేసి దెన్ ద బ్లడ్ ఇస్ ట్రాన్స్ఫ్యూజ్డ్ అనమాట. సో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు కొన్నిసార్లు ఓన్లీ ప్లాస్మాని పంపిస్తుంటారు, ప్లేట్లెట్స్ని పంపిస్తుంటారు, ఆర్ ద ఎంటైర్ బ్లడ్ ఇస్ సెంట్ అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో మనకి ఇమేజ్ని కానీ మనం కొంచెం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే బోన్ లోపల మ్యారో ఉంటుంది. ఆ బోన్ మ్యారో కానీ డ్యామేజ్ అయినప్పుడు కానీ డిస్ట్రాయ్ అయినప్పుడు కానీ దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే వేరే వాళ్ళ బోన్లో నుంచి తీసుకున్న మ్యారోని మన బోన్లో మ్యారోకి ఇంజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as bone marrow transplant. Now, so these are the various ways to identify అనమాట. Now we will go to the third topic. I am going oncology. So what is meant by oncology? I think everyone knows oncology అంటే is related to cancer. సో మన బాడీలో ఎప్పుడైతే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అయిపోతుంటాయో దెన్ క్యాన్సరస్ గ్రోత్ ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ట్రీట్మెంట్ క్యాన్సర్. సో you can have an idea or look at the image. Breast cancer, lung cancer, stomach cancer, ovarian cancer అంటే ఓవరీస్ లో క్యాన్సర్ వస్తుంది. బోన్ క్యాన్సర్, నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను, బ్లడ్ క్యాన్సర్ అని, బోన్ మ్యారో క్యాన్సర్ అని. లింఫోమా అంటే మనకి లింఫ్ నోడ్స్ దగ్గర క్యాన్సర్ వస్తుంది. టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటే టెస్టిస్ జెంట్స్ కొంది రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో క్యాన్సర్ వస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ అండ్ లారింజియల్ క్యాన్సర్ అంటే మనకి లారింగ్స్ మన బ్రీదింగ్ అప్పుడు అంటే వెన్ వీ కన్సల్ట్ పల్మనాలజిస్ట్ దెన్ హీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై బ్రెయిన్ క్యాన్సర్. ఇవి ఫ్యూ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ చెప్పాను, బట్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉన్నాయి. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద క్యాన్సర్. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ఎక్సెసివ్ స్మోకింగ్ ఆఫ్ టొబాకో. అందుకని ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే మీకు బీపీ ఉందా అని అడుగుతారు, మీకు షుగర్ ఉందా అని అడుగుతారు. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటే లో బీపీ అంటారు, బ్లడ్ ప్రెషర్ కానీ ఎక్కువ ఉంటే హై బీపీ అంటారు. మీకు బీపీ ఉంది అని అంటే ఏం టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అని కూడా అడుగుతారు. అండ్ డయాబెటీస్ ఉంది అంటే దే చెక్ దీస్ టూ థింగ్స్. ఫస్ట్ వెళ్ళగానే ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు, బీపీ చెక్ చేస్తారు అండ్ దెన్ దే విల్ ట్రై టు ఐడెంటిఫై ఆర్ డయాగ్నోస్ డిసీజ్. అలాగే వాళ్ళ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీకేమైనా స్మోకింగ్ అలవాటు ఉందా, మీకేమైనా డ్రింకింగ్ అలవాటు ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఎక్కువ రిస్క్ వేటి వల్ల వస్తుంది అంటే స్మోకింగ్ వల్ల అండ్ డ్రింకింగ్ వల్ల. ఆల్కహాల్ కన్సంప్షన్
అండ్ ఎక్సెస్ బాడీ వెయిట్, ఒబేసిటీ అంటే మన ఎవరైనా ఫ్యాట్ పీపుల్ అంటే వాళ్ళకి ఎక్కువ డిసీజెస్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఒబేసిటీ ఈస్ ఆల్సో ఏ మేజర్ రీజన్ ఫర్ డిసీజెస్ అన్నమాట. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే మీకు బిగినింగ్ లో చెప్పాను, జీరియాట్రిక్స్ అన్నాను, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంటాయి. అండ్ జెనెటికల్ డిజార్డర్ అంటే మన జీన్స్ లోనే డిజార్డర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా డిసీజెస్ వస్తాయి. అన్హెల్దీ ఫుడ్, కొన్నిసార్లు మనం ఏంటంటే ఎలాంటి ఫుడ్ అంటే అలాంటి తినేస్తుంటాం, లేదంటే జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. దానివల్ల గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తాం. దెన్ హీ విల్ బి ఐడెంటిఫైయింగ్ దట్ యూ హ్యావ్ క్యాన్సర్ అని చెప్తారనమాట. రేడియేషన్, మనకి ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దే సజెస్ట్ టు స్టే అవే ఫ్రమ్ ద ప్లేస్, అంటే రేడియేషన్ ఎక్కువ ఉంటది అనమాట. అలాంటి రేడియేషన్ ఉండే ఎక్కువ ప్లేసెస్ లో మనం ఉండకూడదు. దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్, సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వి గెట్ సన్స్ రేస్, అది మనకి స్కిన్ కి హెల్దీ అనమాట. అలా అని మనం ఎక్కువగానే సన్ కి ఎక్స్పోజర్ ఉంటే అప్పుడు కూడా క్యాన్సర్ వచ్చేదని. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్: స్మోకింగ్, ఆల్కహాల్, excessive body weight, age, genetics, unhealthy food, radiation and sun exposure. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయంటే హార్మోన్ థెరపీ అంటారు. అండ్ సర్జరీ, కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందాక ఒక ఇమేజ్ కూడా చూపించాను. మన బోన్ లోపల ఒక నీడిల్ని ఇంజెక్ట్ చేసి, ఒక సిరింజిని ఇంజెక్ట్ చేసి ఆ బోన్ మ్యారోని పంపిస్తారనమాట. అండ్ కీమోథెరపీ, క్యాన్సర్ పేషెంట్స్ కి చూస్తుంటారు మీరు, వాళ్ళకి హెడ్ అంతా షేర్ చేస్తుంటది కీమోథెరపీ చేసేటప్పుడు. అండ్ టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. సో దీస్ ఆర్ ద వేరియస్ థెరపీస్. ఈ ఒక్కొక్క థెరపీ గురించి మనం కొంచెం నేర్చుకుంటాం. థెరపీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద ట్రీట్మెంట్. హార్మోన్ థెరపీ, సర్జరీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. Now, let us study various types of cancer. Sarcoma. So this is a type of cancer అన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే this begins in the bones. సో మన బోన్స్ లో ఉండే సాఫ్ట్ టిష్యూస్ లో స్టార్ట్ అవుతుంది. దాన్ని సార్కోమా అంటారు. అండ్ సో వై డస్ దిస్ ఫార్మ్ అంటే మన మ్యాలిగ్నెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టండి, హార్మ్ఫుల్. మ్యాలిగ్నెంట్ మీన్స్ హార్మ్ఫుల్ ఆర్ రియలీ డేంజరస్. మన బ్లడ్ లో టిష్యూస్ డ్యామేజ్ అయినప్పుడు, టిష్యూస్ ఎలా డ్యామేజ్ అవుతాయి? సెల్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. సెల్స్ డ్యామేజ్ అయింది అంటే మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్ అన్నమాట. సో ఈ లింఫ్ సిస్టమ్ కానీ, స్ప్లీన్ కానీ, బోన్ మ్యారో కానీ డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు మనకి క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. మెలనోమా, దిస్ ఇస్ నథింగ్ బట్ స్కిన్ క్యాన్సర్. మనకి స్కిన్ కూడా క్యాన్సర్ వస్తుంది. ఇందాక మనకి క్యాన్సర్ వచ్చేదానికి రిస్క్ ఫ్యాక్టర్స్ లో నేను మీకు ఎక్స్పోజర్ టు సన్ అన్నాను, ఎక్స్పోజర్ టు రేడియేషన్ అన్నాను. అంటే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉందంటే వాళ్ళు ఆ పాయిజనస్ కెమికల్స్ ని ఇన్హేల్ చేస్తుంటారు. అండ్ కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఎందుకు ఉంటుందంటే ఆ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అంతా వాళ్ళ స్కిన్ మీద పడుతూ ఉంటది. సో అలా అవ్వడం వల్ల కూడా వాట్ హ్యాపెన్స్ ఇస్ దే గెట్ మెలనోమా. మెలనోమా ఇస్ నథింగ్ బట్ బ్లాక్ ట్యూమర్. సో ఈ మెలనోసైట్స్ ఏమవుతుందంటే దే స్టార్ట్ డెవలపింగ్ దిస్ క్యాన్సరస్ గ్రోత్ అన్నమాట. లంగ్ క్యాన్సర్, జస్ట్ ఒక్క సెకండ్ ముందు మీకు చెప్పాను, కెమికల్స్ ని ఇన్హేల్ చేయడం వల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. స్మోకింగ్ చేయడం వల్ల, అంటే ఎక్సెసివ్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. ఆ లంగ్స్ డ్యామేజ్ చేయడం వల్ల మనకి ఏం క్యాన్సర్ వస్తుంది? లంగ్ క్యాన్సర్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. కిడ్నీ క్యాన్సర్, సో కిడ్నీస్ లో వచ్చే క్యాన్సర్ ఏమంటారంటే కిడ్నీ క్యాన్సర్. అంటే కిడ్నీస్ లో ఏమవుతుంది? లంప్స్ ఫామ్ అవుతాయి, అంటే గడ్డలుగా ఫామ్ అవుతుంది. ఆ లంప్స్ ఫామ్ అయినప్పుడు బయాప్సీ చేసి చెక్ చేస్తారు. బయాప్సీ అంటే ఒక చిన్న పార్టికల్ లాంటి దాన్ని తీసుకొని టెస్ట్ కి పంపించి ఐడెంటిఫై చేస్తారు దీంట్లో ఏమన్నా క్యాన్సరస్ గ్రోత్ ఉందా, ఇవి మ్యాలిగ్నెంట్ సెల్సా, అంటే డేంజరస్ సెల్సా, హార్మ్ఫుల్ సెల్సా అని ఐడెంటిఫై చేస్తారు. బ్లాడర్ క్యాన్సర్, బ్లాడర్ అంటే ఏంటి? రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో మనకు వస్తుంది. జైన్ మనకి అలాగే యూరినరీ సిస్టమ్ లో వస్తుంది. బ్లాడర్ లో
యూరిన్ అంతా స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈ బ్లాడర్లో వచ్చే క్యాన్సర్ రావడం వల్ల యూరినేషన్ అప్పుడు మనకి ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ లేకపోతే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందో వీ కన్సల్ట్ ది డాక్టర్ అండ్ దెన్ దే విల్ డయాగ్నైజ్ అండ్ టెల్ ఇట్ మై బీ క్యాన్సర్ అనమాట. అలాగే లివర్ క్యాన్సర్, మీకు ఇందాక చెప్పాను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ చెప్పాను. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తారో అంటే ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆ లివర్ని ఒక హెల్దీ డోనర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు. ఇట్ మే బి ద కంప్లీట్ లివర్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అవుతుందో లివర్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటది. ఆ లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడు దెబ్బతింటది? వెన్ దేర్ ఇస్ అబ్నార్మల్ నంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్లెస్ సెల్స్ పెరిగిపోతుంటాయి. సో దెన్ ఇట్ లీడ్స్ టు బ్రెయిన్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్. సో థైరాయిడ్, యు నో దిస్ ఐ థింక్, థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటుంది మన థ్రోట్ దగ్గర, యూ కెన్ సీ ద ఇమేజ్. సో థైరాయిడ్ క్యాన్సర్ డెవలప్స్ వెన్ ద సి సెల్స్ చేంజ్ అండ్ దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అండ్ బోన్ ట్యూమర్, ట్యూమర్స్ అంటే ఏంటి? పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో కొన్నిసార్లు గెడ్డలు గెడ్డలుగా వస్తుంటాయి. అలా గెడ్డలు గెడ్డలుగా లంప్స్కి వచ్చినవన్నీ లంప్స్ హార్మ్ఫుల్ కాదు, కొన్ని హార్మ్ఫుల్. అవి హార్మ్ఫుల్లా కాదా అని టెస్ట్ చేస్తారు, దాన్ని బయాప్సీ అంటారు. అండ్ ఎప్పుడైతే మ్యాలిగ్నెంట్ ఉంటాయో ఆ వాటిని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సో బోన్ ట్యూమర్, ఇక్కడ ఇమేజ్ కానీ చూస్తే యూ కెన్ సీ మన బోన్ ట్యూమర్ అంటే దేర్ ఈస్ అబ్నార్మల్ గ్రోత్ ఆన్ ద బోన్. సో మనకు కొన్నిసార్లు ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ లేకపోతే బోన్స్ వీక్ అయినప్పుడు కానీ చిట్లిపోవడం వల్ల ఇలాగా ట్యూమర్స్ ఫామ్ అవుతుంటాయి. స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ అని కూడా అంటారు. సో దిస్ is one type of cancer. And there are 4 stages of cancer: stage 1, stage 2, stage 3, stage 4. Early stage ante appude form avadam. Same. So the cells will be in that particular area only. So ఎప్పుడైతే క్యాన్సర్ ని స్టేజ్ 1 లో ఐడెంటిఫై చేస్తారో ట్రీట్మెంట్ కి పేషెంట్ బాగా రెస్పాండ్ అవుతాడు. స్టేజ్ 2 ఏమవుతుందంటే ద క్యాన్సరస్ సెల్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ సైజ్ అండ్ sorry for the inconvenience. Now, the next one is what are the treatment options? Hormone therapy ani, surgery ani, bone marrow transplantation ani, chemotherapy ani, targeted therapy ani, radiation therapy ani, immunotherapy అని అంటాం. Now, what is meant by yeah, there are various ways of treatment. Radiotherapy. Radiotherapy means X-rays ని కానీ ఎలక్ట్రాన్స్ ని కానీ గామా రేస్ ని కానీ యూస్ చేసి క్యాన్సర్ ని ట్రీట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ రేడియోథెరపీ. కీమోథెరపీ మీన్స్ యూజింగ్ ద కెమికల్ ఏజెంట్స్, అంటే కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ యూస్ చేసి ఏ డేంజరస్ సెల్స్ అయితే ఉంటాయో టిష్యూస్ అయితే ఉంటాయో
వాటిని ట్రీట్ చేస్తారు. దాన్ని కీమోథెరపీ అంటారు. అండ్ టార్గెటెడ్ థెరపీ అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయింటుందో దాన్ని పర్టికులర్ స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేసే దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీ. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడం అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచడానికి ఈ అబ్నార్మల్ సెల్స్ని కిల్ చేస్తూ ఈ క్యాన్సరస్ సెల్స్ని కిల్ చేస్తూ అండ్ దే విల్ బి ప్రొటెక్టింగ్ ద పేషెంట్ అనమాట. అండ్ హార్మోన్ థెరపీ. సో all the హార్మోన్స్ విచ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ దే ఆర్ రిమూవ్డ్. అంటే ఏ హార్మోన్స్ అయితే మనకి క్యాన్సర్ సెల్స్ కి హార్మ్ చేస్తున్నాయి వాటిని రిమూవ్ చేసి దే ట్రీట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హార్మోన్ థెరపీ. క్రయోథెరపీ ఆర్ ఐస్ థెరపీ. ఐస్ థెరపీ అంటే కొన్నిసార్లు మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు చల్లటి ఐస్ పెడుతూ ఉంటారు, బ్లీడింగ్ వచ్చినప్పుడు కూడా ఐస్ పెడుతూ ఉంటారు, దాన్ని ఐస్ థెరపీ అంటారు. సో వెన్ ఎవర్ ద కోల్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ అప్లైడ్ టు ద బాడీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐస్ థెరపీ. అలాగే హైపర్ థెర్మీ అంటారు. మన బాడీ టెంపరేచర్ ఎక్సెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది. హైపర్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి ఇంక్రీజ్ అయినప్పుడు ప్రొవైడ్ చేసే ట్రీట్మెంటే హైపర్ థెర్మియా. అండ్ ఇవన్నీ కానప్పుడు దే గో ఫర్ సర్జరీ. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. సో క్యాన్సరస్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, లేకపోతే ఆ క్యాన్సరస్ స్ప్రెడ్ అయిన ఆర్గన్ దగ్గర ఉన్న ఆర్గన్ని రిమూవ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ట్రై చేస్తారు. So these are the various things, and you please go through the slides once. And if at all you have any doubts, please call me. And let us wrap it up for today. Thank you. Thank you.